యొక్క ఉపవాస దిన కోరికలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన మహిమ పొందారు. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 9లో యేసయ్య శిలువకు వెళ్ళకముందు ఆ గెత్సేమనే తోటలో కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. కనుక మన జీవితాల్లో మరి ఆయన చిత్త ప్రకారం మనము కూడా ఈ భూమి మీద జీవించి ఆయన కొరకు మరి మనము ఈ యాత్ర కొనసాగించే బిడ్డలుగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆ శిలువలో ఆయన మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై తండ్రి కుడి పార్శ్వన కూర్చుంది. మనము కూడా ఆయన చిత్తమును, యేసయ్య చిత్తాన్ని మనం జరిగించినట్లయితే మనము కూడా మృత్యుంజయులమై పునరుద్ధాన శక్తిని పొందుకొని ఆ పరలోకానికి మనము కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక ఆయన ఏ రీతిగా జీవించాడో మరి తండ్రి చిత్తము జరిగిస్తాం. మార్కు 14:36లో కూడా ఆ మాటలు మనం చూడగలము. మార్కు 14:36 వచ్చిన చదువునానా. నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. అన్ని తండ్రి చిత్తము చేస్తా ఉన్నాడు. మనం కూడా ఈ భూమి మీద ఆయన వాక్య ప్రకారము, ఆయన చెప్పిన ప్రకారం మనం చేయాలి. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి, సంఘ సహవాసంలో ఉండాలి. ఈ విధంగా మనము ఆయన చిత్తమును నెరవేరుస్తున్నప్పుడు పునరుద్ధాన శక్తిని మనము పొందుతాం. ఆయన అన్నాడు, మార్తముతో ఏమన్నాడు? జీవమును పునరుద్ధానమును నేనే. మాత ఎక్కడున్నాడు లాజరు అని చెప్పి సమాధి వద్దకు వెళ్ళి ఏం చేశాడు? లాజరు బయట. దేవుడి చిత్తాన్ని జరిగించేటటువంటి బిడ్డలుగా వారు ఉన్నప్పుడు దేవుడు వారిని లేపుతున్నాడు. మరణములో నుండి లేపి జీవములోనికి. జీవమును పునరుద్ధానమును వేరే. కనుక ఆయన చిత్తమును జరిగిస్తున్నప్పుడు మరి ప్రభువారు ఆ దేవుడు తన కుమారునికి సర్వమును ఆయనకి స్వాధీనం చేశాడు. మనం ప్రార్థించే మనము ఈ అనుభవాలు గుర్తెరిగి ఆయన వరి మనం కూడా మరి దేవుని చిత్తము, యేసయ్య చెప్పిన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఆయన మనకి నడిపిస్తాడు, మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయన ఆలోచనలు ఇస్తాడు. ఆయన ఆత్మ సంచారంతో మనల్ని నడిపిస్తూ కాపాడుతూ ఉంటాడు. కనుక ఈ యొక్క అనుభవాలు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలని లోకాభక్తుడు గారు కూడా 22:42లో ఆయన శిలువ మరణములను, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని. ఆయన చిత్తం చేస్తున్నామా? ప్రార్థించి మనము ఆయన చిత్తాన్ని మనము చేస్తున్నప్పుడు ఆయన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాయి. కల్వరి ప్రార్థన దేవుడు మనకిచ్చి 40 దినాలు ఉపవాస దినాలు మనకు ఏర్పాటు చేసి దేవుడు ఆయన సన్నిధిలో మనము జీవించడానికి మంచి భాగ్యం ఇచ్చారు. ఇటువంటి పరిశుద్ధ సన్నిధి ఎవరికి దొరకదు. ఈ ఏర్పాట్లో మనము ఆయన ఆత్మ సంచారంలో మనము జీవించటం, ఆయన మహిమలో మనం జీవించటం అనేది ఎంతో భాగ్యం.
అందుకని ఆయన నీ చిత్తము చొప్పున. అందుకని యోహాను సువార్త 9:31 కూడా ఏమంటున్నాడు నాన్న? యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనం ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి అది చెప్పిన హల్లెలూయా. ఆయన చిత్తము చొప్పున మనం జరిగిస్తున్నప్పుడు మన మనవి ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. యేసయ్య చెప్పిన మాటలు మళ్ళీ చదవమని నాకు మతికి లేకుండా పోయినాయి, ఇవన్నీ గుర్తున్నాయి కానీ అందరూ చదివిస్తుంటారు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి అది ఆయన చిత్తాన్ని నువ్వు నేను జరిగించే బిడ్డలంగా ఉన్నామా? కనుక మనము ఆయన చిత్తమును జరిగిస్తూ ఈ భూమి మీద మనము కొనసాగేవాళ్ళు. ఆయన చిత్తం ఏంటి? ఆయన సహవాసములను, అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయటం, ఎడతెగని సహవాసం దేవుడు మనకిచ్చాడు. ఆయన సహవాసంలో ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిలో మనము మన మనవులను వినిపించడానికి ఈ మంచి భాగ్యం ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని అన్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును సద్వినియోగము చేసుకుని అజ్ఞానులు కాక ఇప్పుడు సరి చేసుకున్నావు. నువ్వు నేను 38వ ఉపవాస దినములో మనం పరీక్షించుకోవాలి. నువ్వు నేను ఆయన వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా? ఆయనతో మనము కలిసి ఉన్నామా? తండ్రి నీవును ఏకమై ఉన్నలాగన వీరును ఏకమై ఉండవని నేను ప్రార్థిస్తున్నాను. కనుక ఆయన సన్నిధిలో మనం ఏర్పాట్లు మన ఏకం చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో మన బలహీనతలను, మన యొక్క పరిస్థితులను, అనారోగ్యాలను అన్నింటి కూడా ఆయన కనికరించి సహాయం చేసే దేవుడు ఉన్నాడని దేవుని లేఖన భాగాలు గుర్తు చేస్తున్నాయి. సమూయేలు 3:4 సమూయేలు ఏమంటున్నాడు? చిత్తమండి యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి బిడ్డని పాలు మరచు వరకు ఉండి బిడ్డను తీసుకొచ్చి ఏలీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు ఏలీతో సమూయేలుతో మాట్లాడుతుంది. ఆయన మాట్లాడే దేవుడు. ఇప్పుడే అక్కడ పాట పాడారు కదా, దైవములు దేవతలు ఏలాది కావలసిన మనం ఎప్పుడు కొలిచెదమో పరలోకపు. కనుక మన జీవితాల్లో ఆయన చిత్తమును ధరించే బిడ్డలు ఉండాలి. ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా, ఒకరోజు వచ్చి మనము దేవుడి సహవాసం విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. అందుకని సమూయేలు ఎడతెగక ఉన్నాడు. అందుకని దేవుడు ఆయన చిత్తమును బయలుపరుస్తున్నాడు. ఆయన చిత్తమును బయలుపరిచి సంగతులను తెలియజేస్తుంది చిన్న బిడ్డకి. కనుక ఆయన చిత్తములో మనం ఉన్నప్పుడు ఆయన కార్యాలు. అందుకని మనం యాకోబు పత్రికలో ప్రభు చిత్తమైతే ఆయన అంతా రాక్కొచ్చాడు. మన పరిస్థితిని బయట పెట్టి యాకోబు ఏమంటున్నాడు? కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది చేతమనే. ప్రభు చిత్తమైతే అని చెప్పి మనము మన తోటి వారితో చెప్పాలి. ప్రతి సమాధానం. రేపు నేను ఖచ్చితంగా వస్తాలే, ఫోనులు పుట్టిదే మాటలే. కనుక మనం చెప్పేటప్పుడు ఎలా ఉండాలి? ప్రభువు చిత్తమైతే రేపు నేను మీ మధ్యకి రాగలను. అందుకని యాకోబు గారు నేడైనా రేపైనా ఒకనొక పట్టణంలోకి వెళ్ళి
లాభము సంపాదించని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించను మీ జీవము దేవుని చిత్తము. అందుకనే యాకోబు గారు అంటున్నాడు, ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తంలో నువ్వు నేను ఉండాలి. ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుని పిలుపుకు దగ్గరగా ఉంటున్నాం కనుక ఆయన పిలుపుకు లోబడి ఆయన చిత్తమును మనం జరిగిస్తున్నప్పుడు ఆయన మన కార్యాలను సఫలపరిచే దేవుడు. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుని చోట కూర్చుని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాడు. ఎజ్రా అంటున్నాడు 9:15 చిత్తగించుము, మేము నీ సన్నిధిలో నిలవదగిన వారం అంటున్నాడు కదా నాన్న. ఎజ్రా దేవుని చిత్తమును జరిగిస్తున్నాడు. 9:15 ఎజ్రా ఏమంటున్నాడు? యెహోవా అబ్బో ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని అని చెప్పిన. హల్లెలూయా. తగ్గింపు మన ప్రార్థనలో చూడండి. ఎజ్రా శాస్త్రి ఆయన దేవుని యొక్క మందిరం విషయమై ఆసక్తి కలిగి రాజుల దగ్గర, పనివారి దగ్గర, అందరి దగ్గర ఆయన తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచి, మనం ఇంకా శేషించి నిలిచిపెట్టాడు, నాశనం చేయలే. ఆయన గొప్ప దేవుడు. ఎజ్రా వలె మనం ప్రార్థించాం. మన ప్రార్థన ఎజ్రా లాంటి ప్రార్థన, సమూయేలు లాంటి ప్రార్థన, యేసయ్య లాంటి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి సిలువకు, ఆయన తెల్లారితే మీరు ఆయన సిలువకు అప్పగించబడిన ఉన్నప్పుడు ఆ యొక్క గెచ్చమైన తోటలో ఆయన చెమట రక్తముగా మారినంతగా ప్రార్థించి ఆయన చిత్తమును నెరవేర్చడాన్ని తల వంచి ఆయన చిత్తమును నెరవేర్చాడు నీ కొరకు నాకు. తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము అని అంటున్నాడు. నెహెమ్యా కూడా అంటున్నాడు 1:10 నెహెమ్యా గారు ఏమంటున్నాడు? చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత నీ దాసులకు నీ జనులు వీరే. చింత కలిగి ఉన్నాడు, ఉద్యోగం ఉంది, రాజు దగ్గర ఉన్నాడు, ఆయనకి ఏం కొదువు లేదు. అయినా కూడా ఆయనకి ఏ చింత ఉంది? దేవుని విషయమై, దేవుని మందిర విషయమై, దేవుని పని విషయమై చింత కలిగి ఉన్నా. నీకు నాకుందా? బిడ్డల మీద చింత, ఉద్యోగాల మీద చింత, తల్లిదండ్రుల మీద చింత. మంచిది, నేను కాదంటున్నా. ఈ శరీరాలు కాబట్టి వాడు ప్రతిదాని కొరకు ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు ఎవరికి మనం చేయమన్నాడమ్మా? దేవుని మందిరానికి రారు, చింతపడతా ఉంటారు ఇంట్లో కూర్చొని. దేవుని సన్నిధికి వచ్చి మన చింత యావత్తు ఆయన సన్నిధిలో వేస్తే ఆయన మన చింతలన్నీ తీరుస్తాడు. అందుకని గుణంచెరలో ఉన్నప్పుడు పాట పాడు, ఎంత మంచి దేవుడవయ్యా, మన నవ్వుతూ ఉన్నాడు ఆ పాట పాడుతూ. యానుంచి తెచ్చేవారు అది. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, సంతోషము ఎచట ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనది, ఎందరికో మొక్కను చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా,
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. ఆయన చింతాక్రాంతుడై ఆ గెచ్చమైన తోటలో చింతపడుతుంటే ఆయన ఓదారుస్తూ ఉన్నాడు. తండ్రి బలపరుస్తూ ఉన్నాడు. మనం కూడా చింతలు మనకు అనేకాలు చుట్టుకొని ఉంటాయి. శరీరంతో పుట్టినాటి నుంచి అన్ని చింతలే, కానీ దూరం అవుతున్నాం మందిరానికి, దేవుని వాక్యానికి దూరం అవుతున్నాం, దేవుని కొరకు జీవించడానికి దూరం అవుతున్నాం. దేవునికి దగ్గరగా ఉండాలి, ఎప్పుడు దేవుని సన్నిధికి వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఆయన మందిరానికి దగ్గరగా మనం జీవిస్తుండాలి. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడే ఆయన మన యొక్క పరిస్థితులను అన్నింటినీ ఆయన చక్క చేసి ఆదరించే దేవుడు, ఆదరించేటటువంటి దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. అందుకని అంటున్నాడు యోనా ఏమంటున్నాడు? సమయమైంది 1:14 మనం చూసినట్లయితే, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయ దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు. నావల వారు దేవుని చిత్తాన్ని, నీ చిత్త ప్రకారమే ఈ యోర్దాను సముద్రంలో దేవుని చిత్తానికి ఎదురుదాడి ఎక్కడికి పోతున్నాడు? నినివేకు బొమ్మటి ఎక్కడ పోతున్నాడు అక్క? నీ చిత్త ప్రకారమే ఈ తుఫాను వచ్చింది కనుక ఈ నీ చిత్త ప్రకారమే నేనేం చేస్తున్నాను? సముద్రంలో ఆయన చిత్తాన్ని వాళ్ళు జరిగించినప్పుడు సముద్రం ఏమైపోయింది? నిమ్మలమైంది. సముద్రం ఏమైంది? నిమ్మలమైంది. యోనా ఏం చేశాడు? ఆయన తిమింగలానికి మరి ఆర్డర్ ఇచ్చి తిమింగలం మింగివేసి తర్వాత కక్కివేసి ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన చిత్తమును జరిగించాలి. యోనా ఆయన చిత్తమును జరిగించకుండా ఒక మార్గానికి పోమంటే ఇంకొక మార్గానికి వెళ్ళి అపాయమును కొని తెచ్చుకున్నాడు. మనం కూడా అపాయాలను కొని తెచ్చుకోకూడదు. ఆయన చిత్తమును ప్రభువా తెలుసుకొని దేవుని సన్నిధిలో సంఘ కాపరిని మనకిచ్చాడు. మరి దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చిత్తములకు లోబడి జీవిస్తున్నాడు. ఆయన మనం వాడుకునే దేవుడుగా ఉంటాడు. ఇటు అనుభవాలతో దేవుని చిత్తమును మనము జరిగించబడి ముగిస్తున్నాను. ఆదికాండం 22:11 అబ్రహాము ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా అంటున్నాడు. అంతలో పెద్ద మనిషి ఏమంటున్నాడమ్మా? 100 సంవత్సరాలు వచ్చింది. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా, చిత్తాన్ని జరిగిస్తున్నాడు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇసుక రేణువులు అంత విస్తారమయ్యారు. ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతానం ఏం చేశాడు? విస్తరింపజేశాడు. ఆయన సంతానమే నువ్వు నేను. అందుకని మన జీవితాల్లో ఆయన చిత్తమును, నీ చిత్తము కొరకు నేను కనిపెట్టుకున్నా ప్రభువా, నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను. నా చిత్తము నేను నెరవేర్చుకుని భూమి మీద నా చిత్తం అయితే నాకు ఊరి వస్తుంది. అందుకని అన్న పాట రాశాడు కదా, ఊరి వచ్చినట్లుగా త్వరలో ఉగ్రత సోదరుడా, ఉగ్రత సోదరి, ఎత్తబడేదవా విడువబడేదవా, ఎరుగుము నీ గురిని, ఎరుగుము నీ దరిని, ఎరుగుము నీ దరిని, గురి వచ్చినట్లుగా త్వరలో. దేవుని చిత్తమును జరిగించాలి. మనము ఇస్తే ఏం చేస్తామని దేవుని చిత్తమును జరిగిస్తాం. దేవుని చిత్తమును జరిగిస్తాను. నేను నశించినా చెప్తా. కుమార్తె ఏముంటుంది? తండ్రి నేను ఒప్పుకునే దాన్ని నెరవేర్చు. వివాహం లేకుండానే ఆమె జీవించింది తమ కన్యాత్వం అంతా కూడా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆయన చిత్తానికి లోపడ్డావా? లోక ఆశలతో మనం పరిగెత్తుతూ ఉరిలో పడి అన్నది రాసినట్లు ఉగ్రతలకు పాత్రలు అవుతాం. సరి చేసుకుందాం. నువ్వు నేను సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన పిలుపుకు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనం మహింపరిచే దేవుడు.
ఆయన ద్వారా మనల్ని ఆయన కార్యాలు జరిగించుకోవాలి. అందుకనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాలో నిన్ను మహిమపరుచుకుందును ఓ యాకోబా, ఓ మోసగాడా. యాకోబు అంటే ఏందమ్మా మోసగాడని, ఏందా బూతులు తిడుతున్నాడు అనుకున్నారు. చూసారా యాకోబుని ఏమంటాడు, నేను నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నా, అరచేతులలో చెక్కి. యాకోబుని కూడా ఏమంటాడు చూడమ్మా, ఆది కాండము చిత్తము నా ప్రభువా 46:2 నువ్వు వెళ్ళొద్దు, భయపడొద్దు, ఐగుప్తుకు వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును, అప్పుడు ఇజ్రాయేల్ అని పేరు కూడా ఉంది, అయినా కూడా పరిశుద్ధాత్ముడు ఏమని పిలుస్తున్నాడు, యాకోబు. ఆయనే పెట్టాడు కొత్త పేరు, ఈ పేరు ఇక మీదట ఇశ్రాయేలు. అయినా కూడా తన పాత బుద్ధిని గుర్తు చేస్తున్నాడు. యాకోబా యాకోబా నా చదువునాను. అందుకతడు చిత్తము ప్రభు, ఆయన చిత్తంలో మనం ఉండాలి. మన సొంత చిత్తాలు మనం జరిగిస్తూ పిల్లలను పాడు చేసే వారిగా ఉండకూడదు, మనం పాడైపోయే వాళ్ళంగా ఉండకూడదు, దేవుని వాక్యములకు విరోధముగా మనము ఉండకూడదు. ఆయనకి ఇచ్చేవి ఆయనకి ఇవ్వాలి, ఆయన కొరకు జీవించే జీవితం మనలో ఉండాలి. యాకోబు ఆ రీతిగా ఉన్నాడు. 10వ వంతు చెల్లించి, నేను ఎక్కడైతే నీవు అగపడ్డావు అక్కడ నేను నివాసం చేస్తానని ఏం చేశాడు, సంసారాన్ని అంతా మూట కట్టుకొని బేతేలుకు స్తుతిస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, యాకోబా యాకోబా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు, నిన్ను విస్తరింపచేస్తాను. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాలకు మనం పిలిచాడు. ఆయన మనల్ని ఆయన ద్వారా మనము మరి మహిమ పొందాలని, మనం ఆయన ద్వారా మహిమ పొందాలని, ఆయన మన ద్వారా మంట మండుతుంది. దేవుడు ఆ పొదనడుము నుండి మోషే మోషే అని పిలిచను, అందుకతడు చిత్తము ప్రభువా. అందరు చెప్పండి హల్లెలూయా. ఈ సాయంకాలం వేళ ఆయన చిత్తమునకు లోబడి నేను నీ కోసం దిగి వచ్చాను మోషే, మోషే దిగి వచ్చాను. కనిపెట్టుకున్నాడు దేవుని కోసం, ఆయన చిత్తము కోసం ఎదురు చూస్తున్నాడు. అల్పకాల సుఖభోగములను అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనుభవించుకొని ఒప్పుకొనలేదు, ప్రతిఫలంగా ఉండబోదు దానికోసం ఆయన ఎదురు పిలుస్తున్నాడు. మోషే మోషే, మన స్వనీతిని విడిచిపెట్టాలి, మన సొంత తెలివితేటలు దేవుని దగ్గర పనికిరావు. దేవుని చిత్తానికి మనం బాగుంటుంది. దేవుని ఆశీర్వాదాలు నీకు నాకు ఆ పరలోకాన్ని ఇస్తాడు, ఆయన సన్నిధిని మనకి ఇస్తాడు, ఆయన మళ్ళీ నడిపిస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు యేసయ్య. ఆయన ప్రభువులకు ప్రభు అయ్యాడు, రాజులకు రాజు, సర్వాధికారి అయిన దేవుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చోండి. ఎదుగు ఆయన ఆసీనుడై, ఎదుగు ఆయన మనకి సర్వాధికారి అయిన దేవుడైన మనకు పరలోకాన్ని ఇచ్చాడు ఆయన రక్తం ద్వారా. ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడిని మనం స్తుతిద్దాం. ఇదిగో ఆయన యొక్క చిత్తమును మనం జరిగిద్దాం. చాలామంది బాప్తిస్మం తీసుకుంటానికి వెనకాడుతున్నారు. ఎందుకు వెనకాడుతున్నారు? ఎంతకాలం ఉంటావు భూమి మీద? చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. ఇదిగో ఆయన మన కొరకు రక్షణ ఏర్పాటు చేశాడు, కొత్త జీవితాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఎవడైనా క్రీస్తునందున వాడు పాతవి యుగ సమస్తమును భయపడుతున్నారు. ఎందుకు భయపడుతుంది? సాతాను భయపెడుతుంది అంతే. భయపడకూడదు. బాప్తిస్మం అంటే దేవుని సన్నిధి అంటే భయపడకూడదు, పరిగెత్తాలి పరిగెత్తాలి. సాతాను మనం విడిచిపెట్టి వాడు పరిగెత్తాడు. ఇట్టి అనుభవాలతో నువ్వు నేను ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. సంఘ